ప్రజలకు పైసలు ఇవ్వాల్సినప్పుడు పైసలు ఉండవు. ఎప్పుడైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడైతే దోసుకోవచ్చో, ఎక్కడైతే దాచుకోవచ్చో అట్లాంటి సంబంధించిన విషయాల్లో మాత్రమే పైసలు బ్రహ్మాండంగా ఉడతా ఉంటాయి. అంటే నన్ను చెప్పులెత్తుకపోయే దొంగలెక్క చూస్తారు, నా దగ్గర పైసలు లేనేం లేవు, నన్ను ఓసి నరికినా పైసలు లేవు అని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే కమిషన్లు వస్తాయో, మూసి ప్రక్షాళన కావచ్చు, అంటే నిన్నమాట దాకా ప్రాజెక్టుల పేరుతో ఈడో కాడ ఆడో కాడ గ్రీన్ ఫీల్డ్ అంటాడు, ఆ RRR అంటాడు. సో ఎక్కడైతే పైసలు వచ్చే ప్రాజెక్టులు ఉన్నాయో అక్కడక్కడ పైసలు మంచిగా ఉడతాయి. కానీ 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిన కారణం, ఫీజు రియంబర్స్మెంట్ కారణం, లేదంటే ఉద్యోగులు జీతాలు ఇవ్వాలన్న కారణం, ఇట్లాంటి అంశాల్లో పైసలు ఉడతలేవు. అది మీరు గమనిస్తలేరు. 22 నెలలుగా ఇదే జరుగుతూ ఉంది. ఈరోజు మన అమరాబాద్ పులి ప్రజలను మోసం చేసి ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తని, మరి అందులో భాగంగా ఆ ఒట్టేసిన ఓట్లలో ఇంకొక ఓటు కూడా ఉన్నది. మేడారంలో సమ్మక్క సారక్క పైన ఒట్టేసి రుణమాఫీ చేస్తాని చేయలేదు. మరి ఆ పాపం ఇట్లా దుడుచుకోవడానికి పోయిందా ఏమో తెలియదు. అదే అన్న 100 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తాడ. ఎక్కడ? మేడారంలో డెవలప్మెంట్ జన్మలకు కూడా మర్చిపోయేంత డెవలప్మెంట్ చేస్తాడ. అదే మరి మేడారం పోయినప్పుడు ఆ సమ్మక్క సారక్క దర్శనానికి పోతే ఒకవేళ అడగాలని కోరుతా ఉన్నా. మరి 22 నెలలు అవుతా ఉంది, ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ఒట్టేసినాం. ఇగో ఇవాళ తీసుకుంటే లచ్చే వస్తుంది, రేపు కాంగ్రెస్ రాగానే తీసుకుంటే డిసెంబర్ 9 తారీఖు నాడు తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు నాడు 2 లక్షలు వస్తాయని చెప్పేసి మరి దేవుళ్ళ మీద ఒట్టేసినాం. మరి సమ్మక్క సారక్క ఆ పాపాన్ని కడుక్కోవడానికి ఏమైనా అవకాశం ఉందా లేదా, రేవంత్ రెడ్డి అడిగిండా లేదని నా డౌట్. నిజంగా అడగాలని అవసరం కూడా కనిపిస్తుంది. 22 నెలలకెళ్ళి ఇంతవరకు రుణమాఫీ చేయాలని ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. 11,000 నుంచి 12,000 కోట్ల దాకా ఈ రోజు కూడా పెండింగ్ ఉన్నది. స్టిల్ ఈ సెకండ్ కూడా నాకు లైవ్లోకి వచ్చే కన్నా ముందు కూడా ఒక కాల్ వచ్చింది, అన్న రుణమాఫీ చేస్తారా రేవంత్ రెడ్డి అంట. అదే ప్రజలకు ఇచ్చిన 6 హామీలకు కావాలన్న డబ్బులు మాత్రం పుట్టవు. మరి అలా మేడారంలో జరిగే ప్రాజెక్టు పనులకు అంటే ఆ 200 కోట్ల చిల్లర ఏదో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటా ఉండో దానికి కమిషన్ ఎంతో తెలియదు. దానికైతే పైసలు వచ్చినాయి, వస్తాయి కూడా. అట్లాంటి వాటికి కమిషన్లు రాని దగ్గర పైసలు రావు. అప్పుడు చెప్పులు ఎత్తుకపోయే దొంగలు చూస్తారు, ఇక నన్ను కోసుకుందిరా నరుకుతారా, ఈ అన్ని పద్ధతి మడలు వస్తూ ఉంటాయి. ఇలా టైటిల్ ఏంటంటే మేడారంకి వచ్చిన పైసలు పథకాలకు రావా అంటే, పథకాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి కానీ పైసలు కనపడవా, పైసలు రావా అనేది నా యొక్క ప్రధానమైన ప్రశ్న. సో ఇక పేపర్ మొత్తం ఇలా అదే రాసిరు. మెయిన్ పేపర్లో రేపు ఉదయాల వార్త ఇదే ఉంటుంది, మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇక మన పులి వార్తలు అట్నే ఉంటాయి. ఏం రాసిరు చూడండి, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మేడారం అట ఆలయం చేయబోతారట. ఇక రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండాలి. ఇక మాలధారణ చేసినట్లుగా నిష్ఠతో పనులు చేయాలి. 100 రోజుల్లో వర్క్స్ పూర్తి చేయండి. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే ప్రజాప్రభుత్వం. ఇంతకంటే సిగ్గు తప్పిన స్టేట్మెంట్ ఈ భూమండలంలో ఉండదు. ప్రజాప్రభుత్వం అట సమ్మక్క సారక్క ఆశీర్వాదంతో అట. అంటే పాప తల్లులు బాధపడుతుండొచ్చు, అరే ఇట్లాంటి ఒక నీచులతోని ఇట్లాంటి వ్యాఖ్యలు మా పైన అనిపిస్తావు, 4 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మా పైన ఒట్టేసిండు, ఆ ఒట్టి ఆ గట్టు మీద వేసి మళ్ళా పద్ధతి మాటలు మాట్లాడుతున్నాయి. మరి ఆ తల్లులు కూడా అనుకుంటుండొచ్చు. బాధాకర విషయం అంటే ప్రజాప్రభుత్వం అంటాడు. మరి ఈ ప్రజలందరికీ న్యాయం చేస్తానే కదా అధికారంలోకి వచ్చింది. ఈ ప్రజలకు ఈ రైతులకు రుణమాఫీ చేస్తానే కదా ఆ తల్లుల మీద ఒట్టేసింది. ఈ అన్ని పత్తితో మరో చెప్పే కంటే అమ్మ తప్పైపోయింది, 22 నెలలకెళ్ళి నేను ప్రజల్ని మోసం చేసిన, రైతుల్ని మోసం చేసిన, మరి ఇకనైనా మారుతా, రుణమాఫీ పైసలు ఇస్తా అని చెప్తాడేమో అని నేను ఆశపడ్డా. అట్లాంటి ఏముండవు, మంచి పనులు మన దగ్గర రావు, అన్ని లంగా పనులే వస్తాయి. సో అందులో భాగంగా చెప్పలే, ఆ డైలాగ్ చెప్పలే. సో ఆశీర్వాదం అనేది సమ్మక్క సారకు ఒకవేళ ఇవ్వాలంటే ఈ ప్రజాప్రభుత్వము ఈ నీచమైన రాజ్యానికి నేనేం కోరుతా ఉన్నట్టే, దయచేసి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ పైసలు అట్లీస్ట్ రుణమాఫీ, రైతు బంధు ఇక మిగతా గ్యారెంటీలు అన్ని పక్కన పెడతాం, అట్లీస్ట్ రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తావా?
చేస్తే ఆ తల్లు ఆశీర్వాదం ఉంటుండొచ్చు కొంచెమైనా. ఎందుకంటే ఆ తల్లుల పైన ఓటేసే కదా నువ్వు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచింది. దయచేసి ఆ ప్రయత్నం ఏమైనా చేయాలని కోరుతా ఉన్నా. ఇక మేడారం ఆలయ అభివృద్ధిపై సమీక్షలో సీఎం అట. పరిసరాలు పరిశీలించారు రేవంత్ రెడ్డి. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి. ఏమని కోరుకున్నావు? అమ్మ ఇంకిత జనాల్ని ముంచాలి, ఇంకిత వాళ్ళ బతుకుల మన్ను వేయాలి, ఇంకా వాళ్ళ జీవితాలను నాశనం చేసి మరి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే నువ్వు ఎక్కువ కోరుకోగలిగేది కూడా ఏం లేదు. ఏం సాధించినవని 21 నెలలకెళ్ళి, ఏం ఉద్ధరించినవని తెలంగాణను? అదే సమ్మక్క సారక మీద ఒట్టేసినావు, పార్లమెంట్ ఎన్నికలు 8 సీట్లు తెచ్చుకున్నావు. ఒట్టు గడ్డి మీద పెట్టి ఇంతవరకు ఆ వాగ్దానం నెరవేర్చలే. మరి ప్రజాప్రభుత్వం అంటే 100 రోజులలో చేస్తా చెప్పి ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు ఓటేసిరు. ఆ ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అయిపోయింది. 50 ఏళ్ళ దాకా ఓటేయమంటారు కాంగ్రెస్కి. ఇంకో 50 ఏళ్ళు దాటినా ఓటేయమంటారు. మీరు గ్రౌండ్లో పోయి కనుక్కున్నా అదే వస్తుంది. అది ఇప్పుడు రేవంత్ అన్న దర్శనం చేసుకున్నట. దర్శనం చేసుకున్నప్పుడు ఆ సీఎం తులాభారం 68 కిలోలంట సమర్పించినట. బంగారం సమర్పించి 68 కిలోలంట మనిషి. 68 రకాలుగా మనల్ని మోసం చేసి, ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసింది. ఇలా దుర్మార్గమైన రాతలు రేపొద్దాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో బానిస కుక్కలు పేపర్లు అయిపోయింది. రేవంత్ రెడ్డి బానిస కుక్కలుగా మారినాయి. ఎవడు చూడు అది ఏం రాసుడో ఏం కథో కానీ ఎవరికి మించిన బానిసత్వం ఇంకొకడు. ఎవడు ఎక్కువ రాసే వానికి ఎక్కువ పైసలు ఇస్తుండో మరి ఎట్లా తెలియదు. ప్రజలంతా కోసపడతావురు. సమ్మక్క సారక్కాడికి పోయి డెవలప్మెంట్ పనులు అంటాడు. పైసలు దొరికినాయి వాడికి ఆ 200-300 కోట్లు. కానీ ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే, ఆరోగ్యశ్రీ నడవాలంటే పైసలు దొరకవు కూడా భవిష్యత్తులో కూడా. ఎక్కడైతే కమిషన్లు వస్తాయో, ఎక్కడైతే కాంట్రాక్ట్లు వస్తుందో, ఎక్కడైతే దాచుకో వస్తుందో ఆడ రేవంత్ రెడ్డికి పైసలు వస్తా ఉన్నాయి. అప్పు తెస్తా ఉండు కానీ అభివృద్ధి జరుగుతలేదు. కేసీఆర్ వచ్చిన కంటే ఇంకో 2 రెట్లు ఎక్కువ తెస్తాడు అప్పు. కేసీఆర్ 10 సంవత్సరాలు తెచ్చినప్పుడు అన్న 2 సంవత్సరాలు తెస్తాడు. కానీ ఆయన 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఒక్క సంవత్సరం కూడా చేస్తలేడు. ఒక్కరు కూడా చేస్తాడు అలా. మరి ఆ తల్లులన్న మా పైన కరుణ చూపి రేవంత్ రెడ్డి తలకాయ ఏమన్నా మార్చి, మరి ఎందుకంటే అన్నలోతు బంగారం పెట్టింది, అన్న బరంత బంగారం పెట్టింది. మరి ఆ తల్లు దయదలిసి తెలంగాణ రాష్ట్రం నాశనం కాకుండా, మరి ఈ దుర్మార్గ రాజ్యంలో మా బతుకులు ఆగం కాకుండా కరుణించాలని కోరుతా ఉన్నాను. ఇంకోటి కుదిరితే లక్షల కోట్ల రూపాయలు అప్పు తెస్తాను తల్లి, మాకైతే రూపాయి వస్తాడు అల్లకెళ్ళి. సో ఏమన్నా మీరు కనుకరించి మా పైన దయ చూపదలుచుకుంటే రేవంత్ రెడ్డి లాంటి ఒక ఆ చేతగాని ముఖ్యమంత్రిని దించేసే మార్గం ఉంటే మాకు ఆ మార్గం చెప్పురి. అది ప్రధానంగా కోరుతాను. ఇంకోటి, ఒకవేళ తప్పదు ఈ ముఖ్యమంత్రి ఉండాల్సి వస్తే మాకు ఆరోగ్య గ్యారెంటీలు ఎట్లయితే అమలవుతాయో అది ఏ రకంగా అమలు చేయొచ్చో మా అన్నగారికి అమరాబాద్ పులికి తెలివైన నేర్పిరి. మరి మా అన్న ఏం కోరిక కోరుకుంటున్నా తెలియదు. బంగారం పెట్టి కానీ నేను కోరుకుంటాను నిలువెత్తు బంగారం పెట్టిన అమరాబాద్ పులి ఉంటే ఉండదే పిక్తారు. కానీ మా బతుకులు మాత్రం నాశనం చేయకుండా ఆయన చేతుల మీద ఆగం కాకుండా మరి మాకు ఇవ్వాలన్న పథకాలు ఒంటిపైన వేసుకొని తిరుగుతాను. ఏది కూడా వీకిచ్చింది ఏం లేదు. సో భవిష్యత్తులోనైనా మమ్మల్ని జర కాపాడే ప్రయత్నం కానీ ఆ తల్లిని కోరుకుంటా ఉన్నాను. నేను ప్రజలందరి తరపున ఇక రేపు రాస్తారు. ఇక పొడుగు ఉంటుంది ఒక్కొక్కరి రాతలు. రేపు మాట్లాడదాం. సీఎం తులాభారం 68 కిలోలట. సమ్మక్కకు రేవంత్ మొక్కులు చెల్లించడం ఏమని? మందిని ముంచిన తల్లి బాగా ముంచిన, వాళ్ళ బతుకులో బాగా మన్ను పోసిన, నీ పైన ఒట్టేసి ఆ నోట్ల మన్ను పోసిన అంటే నువ్వు కోరికలు తీర్చే తల్లి కాబట్టి నీ పైన ఒట్టేస్తే ఇక నేను రుణమాఫీ చేస్తారనుకొని నమ్మించి గొంతు కోసిన వాళ్ళ తల్లి అని చెప్పేసి మరి అన్నం మొక్కునుడేమో నా డౌట్ అయితే అట్లున్నది. బెల్లం సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇంతవరకు ఈ వాడుతున్నది.